వెల్కమ్ బ్యాక్. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు బతికే ఉన్నారా లేదా, ఇదే అంశం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సో ఫిబ్రవరి 28 యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత ఒకసారి కూడా ఆయన కనిపించలేదు. కానీ ఆయన మరణంపై వస్తున్న వార్తల నేపథ్యంలో ఒక వీడియో ఒకటి బయటకు వచ్చింది. దానిలో ఆయన కాఫీ తాగుతూ కనిపించారు. ఆయన 5 ఫింగర్స్ చూపిస్తూ నేను చచ్చిపోయా కాఫీ కోసం అంటూ కూడా మాట్లాడిన పరిస్థితి. అంటే ఇంకా రకరకాల ఊహాగానాలు వస్తూ ఉన్నాయి. ఎంజీరావు గారు, మీరు కూడా ఫాలో అవుతూ ఉన్నారు. సో జర్మనీలో ఉన్నారు అని చెప్పేసి ఒక వార్త అయితే, ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మనకి స్క్రీన్ మీద కనిపిస్తోన్న ఈ 5 ఫింగర్స్ చూపిస్తున్న పర్సన్, ఆయన నెతన్యాహుకు డూప్, బాడీ డబల్ గా కొంతమంది చెప్తున్న పరిస్థితి. సోషల్ మీడియాలో అయితే రకరకాల ప్రచారం జరుగుతోంది. ఏంటి ఏం చెప్తారు? ఎస్ అండి, ఇప్పుడు నెతన్యాహు అసలు బ్రతుకున్నాడా లేదా, వెదర్ హీ లైవ్ ఆర్ నాట్, అది పెద్ద డిస్కషన్ అన్నమాట అక్రాస్ ది గ్లోబ్. ఇప్పుడు ఆయన చనిపోయాడు అనడానికి ఎన్నో స్పెక్యులేషన్స్ అక్కడ మనకి ప్రపంచ వరల్డ్ మీడియాలో మనం చూస్తున్నాం, ఇంక్లూడ్ ఇజ్రాయెల్లో. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ సన్ను, రెండవ సన్ పాడ్కాస్ట్లో చాలా యాక్టివ్గా ఉంటాడు. రీసెంట్గా ఆయన యాక్టివ్గా ఉండడంలా, ఎందుకంటే ఆయన ఇంట్లో దుర్ఘటన జరిగింది కాబట్టి ఆయన యాక్టివ్గా లేడు. కానీ దానికి సపోర్ట్, దాన్ని కౌంటర్ చేసేవాళ్ళు ఈ యార్ అంటే వాళ్ళ సన్ను ఎందుకు యాక్టివ్ లేడంటే ఆయన వేరే బోర్డ్స్ తెలుసు కాబట్టి, ఆయన ప్రాణానికి ముప్పు కాబట్టి అని లేదు ఇలా సమర్థించుకుంటున్నారు. ఇప్పుడు యుఎస్ ఐడిఎఫ్, ఇది ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్సెస్ ఏంటంటే మా ప్రైమ్ మినిస్టర్ బ్రతికే ఉన్నారు, అది ఏం కాదు అని చెప్పడం అనమాట. కానీ ఇప్పుడు దాకా అది ఎందుకు చెప్పలేదు. మార్చి 9 నుంచి ఆయన యాక్టివ్గా ఎక్కడా కనపడలే. ఇప్పుడు చనిపోయాడు అని రిపోర్ట్లు రాగానే జెరూసలేంలో, సెంట్రల్ జెరూసలేంలో ఒక కేఫ్కి వెళ్ళి ఆయన 5 ఏళ్ళు చూపించి ఐఎమ్ డెడ్ ఫర్ కాఫీ అంటే ఆయన సెటైర్ చేయడం జరిగింది అనమాట. నేను డెడ్ అంటున్నారు, ఐఎమ్ డెడ్ ఫర్ ది కాఫీ, అందుకని కాఫీకి వచ్చాను చూసుకోండి అని 10 ఏళ్ళు ఆయన చూపించడం జరిగింది. కానీ ఇప్పుడు మరి ఈయన ఉంటే అంతకు ముందు 6 ఏళ్ళు ఉన్న వ్యక్తి ఎవరు అంటే అది ఏ పిక్చర్ అనేది మనకి ఇక్కడ అర్థమైపోతుంది. అంటే ఈయన ప్రాణభయంతో ఉన్నాడని చెప్పడమే ఒక రకంగా. కానీ ఇక్కడ ఇంకొక వాదన కూడా వస్తుంది. ఇప్పుడు టర్కిష్ అనడోలు అనే న్యూస్ ఏజెన్సీకి సంబంధించిన వేరే పేపర్లో, ఈ పేపర్లో, ఈ ఆల్ జజీరా, ఇవన్నీ మనం గమనిస్తే ఏంటంటే ఈ నెతన్యాహు డూప్ ఫిల్ము అనేది మనకు అర్థమైందని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకంటే చూడండి, మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ వెళ్ళినప్పుడు ఈ నెతన్యాహు యొక్క ఫోటోలు గమనించి ఆయన బాడీ లాంగ్వేజ్ని గమనిస్తే, ప్రస్తుతం ఇప్పుడు జెరూసలేంలో ఆయన కాఫీ కప్ పట్టుకుని ఆ యొక్క కేఫ్లో ఆయన యొక్క హావభావాలు, ఆయన యొక్క తల, ఆయన యొక్క బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ మనం గమనిస్తే ఈయన యాక్చువల్ నెతన్యాహు కాదు అని కొంతమందికి వాదన ఉంది. ఎప్పుడు కూడా చెప్తారు కదండి, ఇప్పుడు కిమ్ జాంగ్ వన్ అని, తర్వాత జీ జిన్పింగ్, ముఖ్యంగా పుతిన్, వీళ్ళ డూపులు ఎక్కువ ఉంటాయి, 2-3 డూపులు ఉంటాయి అనమాట. ఇప్పుడు నెతన్యాహు డూప్ మాత్రమే ఇక్కడ ఉంది. అంటే నెతన్యాహు చనిపోయారా లేదా జర్మనీలో కానీ అమెరికాలో కానీ తలదాచుకున్నారా, ఈ 2 పెద్ద వాదనలు. కానీ ఐడిఎఫ్ ఏం చెప్తుంది, నెతన్యాహు మా ప్రైమ్ మినిస్టర్ బతికే ఉన్నారు అని చెప్తుంది. దీనికి ఇరాన్ ఏం చెప్తుంది, ఇప్పుడు చచ్చిపోయాడు అనుకుంటున్నాం కానీ బ్రతుకుంటే మాత్రం వదలం. అంటే ఏంటి, ఇక్కడ ఏంటంటే నెతన్యాహు బ్రతుకున్నాడా లేదనేది ఇప్పటికీ కన్ఫామ్గా చెప్పలేని ఒక విపత్కర పరిస్థితి అక్కడ ఉంది. ఇప్పుడు చూడు, ఈ ఫిల్మ్లో సెంట్రల్ జెరూసలేంకి వచ్చింది డూపే అనే వాదన మనం ఖండించలేని పరిస్థితి, ఎందుకంటే డూపులు ఉంటాయి కాబట్టి. అది కూడా ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ అక్కడ సెక్యూరిటీ అనేది ఇజ్రాయెల్లో లేదు. ఇప్పుడు సిజిల్ అనేది, ఖుర్రం షాహర్ 4, ఫత్తా 2, తర్వాత ఈ సయ్యద్ లాంటి డ్రోన్లు, ఈ డ్రోన్ని ఆపే శక్తి ఇరాన్ దగ్గర లేదు. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అయిన యారో 1, యారో 2, ఐరన్ డోము, అమెరికా ఇచ్చిన ప్యాట్రాయిట్, తర్వాత థర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు ఆల్రెడీ నాశనం అయిపోయింది. కాబట్టి ఇజ్రాయెల్ ప్రధాని రక్షణకి రక్షించుకునే పరిస్థితులు ఈరోజు ఇజ్రాయెల్ పరిస్థితి లేదు. ఈవెన్ బంకర్లో కూడా ఇది సేఫ్టీ కాదు, ఎందుకంటే సిజిల్ మిసైల్ బంకర్ను కూడా కొట్టగలిగింది. కాబట్టి ఆయన ఇజ్రాయెల్లో ఉండే పరిస్థితి లేదు. ఇలా సెంట్రల్ జెరూసలేంలో అలా వచ్చే పరిస్థితి ఈరోజు ఇరాన్ పూర్తిగా అక్కడ నిఘా పెట్టుంది. ఎందుకంటే ఇరాన్ కూడా అయతుల్లా అలీ ఖైమని చనిపోయిన తర్వాత ఆయనకి రక్తానికి రక్తం, ఈయన చనిపోతేనే పగన్నట్టు అది కూర్చుంది. కాబట్టి అక్కడ ముజాహిద్దీన్లు, హమాస్ నుంచి పూర్తిగా నిఘా ఉంటుంది. హమాస్ దాని ఆధ్వర్యంలో ఉంటుంది, హిజ్బుల్లా ఉంది, హౌతీస్ ఉన్నారు, ఇరానియన్ మిలిటెంట్స్ ఉంటారు, ముజాహిద్దీన్ ఉంటే మిలిటెంట్స్. కాబట్టి దాన్ని రక్షించుకోవడం చాలా కష్టం. పైగా చైనా, అటు రష్యాలు ఏంటంటే తన బైడు, అదేవిధంగా రష్యా యొక్క మిలిటరీ శాటిలైట్తో పూర్తిగా సమాచారం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బెంజమిన్ నెతన్యాహు ఇక్కడికి వచ్చింది మాత్రం డూప్ అని చెప్పొచ్చు. అంటే ఒకవేళ ఈయన బ్రతుకుంటే మాత్రం జర్మనీ బెర్లిన్లో ఆయన ఫ్లైట్ వెళ్ళింది కాబట్టి అక్కడ కానీ అమెరికాలో కానీ ఎక్కడైనా తలదాచుకునే అవకాశం ఉంది. కానీ ఇక్కడ సారా, వీళ్ళ
నెతన్యాహు వైఫ్ కూడా ఒక క్రిప్టిక్ మెసేజ్ పెట్టడం జరిగింది, మా దేవుడు రక్షించాలి, బ్లెస్ చేయాలి అనుకుంటూ. అది ఆవిడ కూడా ఒక విచారంగా ఉందన్నమాట. అంటే ఏంటి, ఒక ప్రాణ భయంతో మాట్లాడే మాటలా, లేకపోతే ఆల్రెడీ ప్రాణం పోయిందా అనేది ఒకటి. కాకపోతే ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రస్తుతం ఈయన మరణించాడు అని చెప్తే మాత్రం ఎంటైర్ కంట్రీ డిమోరలైజ్ అయిపోతుంది, సైన్యం పోరాడలేని పరిస్థితి వస్తుందన్నమాట. సో అందుకే ఈయన మరణాన్ని దాచి ఉంటారా అనేది కూడా ఒక వాదన ఉంది. ఏదేమైనప్పటికీ ఇంది డూపే అని చెప్పడానికి కావాల్సిన ఆధారాలు అక్కడ ప్రతివాదులు కూడా చూపిస్తున్నారు. ఇరాన్ మాత్రం ఆయన బ్రతుకుంటే చంపేస్తామని ఉంది. కాబట్టి ఆయన చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నారు. ఒకప్పుడు రాబిన్ అని ఇజ్జాక్ రాబిన్ని ఇరానియన్ ప్రైమ్ మినిస్టర్ కూడా అలా పదవిలోనే చనిపోవడం జరిగింది. ఇరాన్లో ఎంతో మంది నాయకులను చంపేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహు మాత్రం బతికుంటే ఓకే, బ్రతికి ఉన్నా ఆయనకు మాత్రం ప్రాణ రక్షణ లేదు ఇరాన్ నుంచి అని అయితే మనం చెప్పొచ్చు.